మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. ఏంటంటే ఆ రోజు అటెండ్ అయినా స్వామిజీ, కలవాలి బలంగా అనుకున్నా, కలవాలి ఇట్లని. ఈలో పత్రిక రావడం పెట్టడం. ముహూర్తం ఎవరు పెట్టారండి? టీటీడీలో ఎంప్లాయ్ అంటాడు, అక్కడ చేసేవాళ్ళు. అదే రిటైర్ అయిన తర్వాత ఇదే చేస్తుంది. అన్ని డీటెయిల్స్ తీసుకోండి, ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే ముహూర్తం అనేది బాగుంటే దాని తర్వాత లైఫ్ బాగుంటుంది. అక్కడ మీ లోకల్లోనేనా? ఉప్పల్లో ఉంటారు. అయితే తిరుపతిలో చేసేదంట స్వామి. తిరుమలలో? తిరుమలలో చేసిన. అయితే వీళ్ళకి కొంత పీరియడ్ ఉంటుందంట కదా, ఆ 5 ఏళ్ళలో చేసి రిటైర్ అవుతారంట. ఇది లగ్నం బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. బాగుందంటే ఇప్పుడున్న లగ్నాల్లో ఇప్పుడున్న గ్రహస్థితికి ఈ లగ్నం బాగా పెట్టారు, పర్ఫెక్ట్గా పెట్టారు. మనమేమి ఎవరి మీద మనం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడము, ఏది ఎట్లుందో అట్లా ఒప్పుకునేస్తాము. ఇది బాగోలేదని ఇంకోటి పెట్టడం అట్లా మాత్రం చేయం. పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఏమీ రావు ఫ్యామిలీలో. ఫస్ట్ పెళ్లి ముహూర్తం ఉంటే అది పర్ఫెక్ట్గా ఉంది. ఎప్పటిదాకా బ్రతుకుంటారో వయసు అయిపోయే వరకు కూడా, అప్పటి వరకు కూడా వృత్తిలో ఉంటారు, ఏదో ఒక పని చేస్తారు. జాబ్ కానీ బిజినెస్ కానీ నడుస్తూనే ఉంటారు. వీనస్ ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ప్రాబ్లమే ఉండదు. మంచి ముహూర్తం, మంచి లగ్నం పెట్టారు. మెయిన్ 19 డిగ్రీల్లో పడింది. 19 డిగ్రీల్లో ఏ ప్లానెట్ లేదు, పర్లేదు, బాగానే ఉంది. మీరు గనక త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. లేదా మీ పిల్లలకి ఎవరికైనా పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఎవరి దగ్గరికైనా పండితుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం గనక పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఆ ముహూర్తంలో బలాలు ఎలా ఉన్నాయనేది వాళ్ళని స్పష్టంగా ఒకసారి మీకు చెప్పమని చెప్పండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే 36 గణాలకి ఎన్ని గణాలు కలుస్తూ ఉన్నాయి దాన్ని బట్టి వివాహం చేసేస్తూ ఉన్నారు. మినిమం 18 కంటే ఎక్కువ గణాలు గనక, ఎక్కువ పాయింట్స్ గనక మీకు వచ్చినట్లయితే ఓకే, వీళ్ళు హ్యాపీగా ఉంటారు, వీళ్ళకి పెళ్లి చేసేయచ్చు అని చెప్పి చేసేస్తూ ఉన్నారు. 18 పాయింట్ల కంటే తక్కువ గనక వస్తే వీళ్ళు సెట్ కారు, జీవితంలో తొందరలో గొడవలై విడిపోతారు అని చెప్పేసి ఆ ముహూర్తాన్ని ఆపేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూడాల్సింది గణాలు కానే కాదు. 36 పాయింట్స్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది సంబంధమే లేనే లేదు. వాటిని గనక చూసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే ఈ మధ్య కాలంలో చాలా వివాహాలు అనేవి పెళ్ళి జరిగిన రోజే గొడవలతో విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెళ్ళి జరిగిన తరువాత ఇంకొకరిని ఇష్టపడ్డారని వాళ్ళ సహాయంతో వీళ్ళని ఏదో చేసేసి మనం నెగిటివ్ మాట్లాడడం కాబట్టి ఇండైరెక్ట్గా మీకు చెప్తూ ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోండి. అలా ఎన్నో కేసులు బయటపడ్డాయి. 1 year లోపే విడిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుకనే పెళ్ళి గనక చేస్తున్నారు మీ పిల్లలకి అని అంటే, లేదా మీరే గనక త్వరలో పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు అంటే పంచ బలాలు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. మొట్టమొదటిది జాతక బలం, రెండవది ముహూర్త బలం, మూడవది క్రతువు బలం, నాలుగవది ఆశీర్వచనం, ఐదవది అన్నదానం. ఈ 5 బలాలు స్ట్రాంగ్ ఉండాలి. మొట్టమొదటిది జాతక బలం అంటే ఏంటంటే వధువు జాతకం అలాగే వరుడి జాతకం మ్యాచ్ అవుతోందా లేదా అనేది చూడాలి. అంటే ముఖ్యంగా నేను చూసే పద్ధతి, నేను ప్రాక్టికల్గానే వెళ్తూ ఉంటాను ప్రతి ఒక్క దాంట్లోనూ. ఇప్పుడు చంద్రుడి నుంచి చంద్రుడు ఏ ప్లేస్లో ఉన్నారనే దాన్ని బట్టి వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్, మనసు కదా ముఖ్యం. మీరు ఒకటి చేద్దామనంటే మీ ఇంట్లో ఉన్న పార్ట్నర్ ఇంకొకటి చేద్దాం, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని అంటున్నారంటే అక్కడ చంద్రుడికి భర్త జాతకంలో ఉన్న చంద్రుడికి భార్య జాతకంలో ఉన్నటువంటి చంద్రుడి ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అలా ప్రతి ఒక్క గ్రహానికి నేను చూసి దాదాపుగా నేను 1.5 గంట టైం అయితే తీసుకుంటాను ముహూర్తం అనేది సెట్ చేయడానికి. ఎందుకంటే అది ప్రాసెస్ చాలా పెద్దది. ఏదో గణాలు కలిసాయని చెప్పి పెళ్లి చేసుకునేస్తే అది కరెక్ట్ కాదు. జాతక బలం అనేది స్ట్రాంగ్ ఉండాలి. లగ్నం నుంచి లగ్నం అనేది షష్టాష్టకాలు పడకూడదు. అదేవిధంగా రాశి నుంచి రాశికి షష్టాష్టకాలు అసలే పడకూడదు. ప్లానెటరీ పొజిషన్ ఇద్దరి హారోస్కోపుల్లో అనుగుణంగానే ఉండాలి, మంచి ప్లేస్మెంట్స్లోనే ఉండాలి. దాని తరువాత మంచి తిథులని ఎంచుకోవాలి. తిథులు
ముఖ్యంగా కృష్ణపక్షంలో అసలు పెళ్ళిళ్ళు చేయకండి. చాలామంది ముహూర్తం బాగానే ఉంది చేసేయండి కృష్ణపక్షమైన అంటూ ఉన్నారు. ఎప్పుడూ కూడా శుక్లపక్షంలోనే వివాహాన్ని వచ్చే విధంగా చూసుకోండి. తారాబలం అని ఉంటుంది. మీరు వధువు ఏ నక్షత్రంలో పుట్టారో, వరుడు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రంలో పెళ్లి చేసేస్తూ ఉంటారు చాలామంది. మ్యాచ్ అయిపోయింది, జన్మతార వచ్చింది చేసేయండి అనేది. జన్మతార అనేది పూర్తిగా విరుద్ధం. ఎగ్జాంపుల్కి మీరు మొట్టమొదటి నక్షత్రాన్ని తీసుకోండి, అశ్విని నక్షత్రం అనుకోండి. అశ్విని నక్షత్రం ఉన్న రోజునే వివాహం అనేది చేసుకోకూడదు, అది జన్మతార అవుతుంది. జన్మతారలో వివాహం అనేది ఎప్పుడు కూడా జరగకూడదు. అలాగే ఇంకా 4 తారలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను, ఒకసారి క్లియర్గా నోట్ చేసుకోండి. ఒకసారి మీరు ఎక్కడైనా పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి, ఇది మాకు ఏ తార అవుతుందనేది అడగండి. ముఖ్యంగా 4 తీసుకోండి. మొట్టమొదటిది జన్మతార, రెండవది ప్రత్యక్ తార, మూడవది నైదన తార, 4వది విపత్తార. ఈ 4 రాకుండా మిగిలిన ఏ తారలు వచ్చినప్పటికీ ఓకే, సేఫ్ సైడే ఉంటారు. మీ వివాహం జరిగిన తరువాత గొడవలు అనేవి ఉండవు. మౌఢ్యమి ఉందా లేదా అనేది గమనించండి. జాతకంలో గనక ఏ లగ్నం అయితే పెట్టారో పెళ్లి చేసుకోవడానికి, ఆ లగ్నం నుంచి ఏ హౌస్లోనైనా సరే సూర్యుడితో శుక్రుడు కలవకూడదు, అలాగే సూర్యుడితో గురుడు అస్సలు కలవకూడదు. ఇలా కలవకుండా ఉంటే గనక ఆ ముహూర్తం అనేది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇంకా ముఖ్యంగా లగ్నం నుంచి సప్తమాధిపతి ఎవరు, అలాగే సప్తమంలో ఏ గ్రహం ఉందనేది చూసుకోవాలి. ఒకవేళ సప్తమంలో గనక రాహుని పెట్టారనుకోండి, అంటే పెళ్ళి ముహూర్తంలో బాగా వినండి, అర్థం చేసుకోండి. పెళ్ళికి సంబంధించిన ముహూర్తం అంటే ఈరోజు ఇన్ని గంటలకి వివాహ ముహూర్తాన్ని నిశ్చయించినాము, ఈ ముహూర్తంలో పెళ్లి జరుగుతుంది అన్నటువంటి ఆ సమయం నుంచి, ఆ లగ్నం నుంచి సప్తమంలో రాహువు కానీ సాట్రన్ కానీ అసలే ఉండకూడదు. రాహువు ఉన్నారు అని అనుకోండి, వాళ్ళు చాలా ఎక్కువగా కనెక్షన్స్ పెట్టుకునేస్తారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. మీరు పెళ్లి చేసుకుంటున్న లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నం నుంచి సప్తమ స్థానంలో రాహు అనే వాళ్ళు అస్సలు ఉండకూడదు. ఉంటే గనక పెళ్ళి అయిన తరువాత వివాహేతర సంబంధాలు విపరీతంగా పెట్టుకుంటారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అంతేకాని ఎవరి జాతకంలోనైనా, వధువు జాతకంలో కావచ్చు, వరుడి జాతకంలో కావచ్చు, సప్తమ స్థానంలో గనక రాహువు ఉంటే అవేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన ప్లానటరీ పొజిషన్, గురుడి దృష్టి ఏమైనా పడిందా, అలాంటివి గనక చూసుకుంటే గనక సరిపోతుంది. ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అలా ప్రాబ్లం ఉంది అని అంటే మీరే మళ్ళీ ఇంకొకసారి వివాహం గనక చేసుకుంటే ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వస్తాయి. ఇప్పుడు సప్తమంలో గనక సాట్రన్ ఉన్నారంటే మరికొన్ని ఫలితాలు కలుగుతాయి. సప్తమంలో ఒక మంచి గ్రహాన్ని గనక పెట్టుకుంటే వివాహం జరిగిన అనంతరం జీవితం అనేది చాలా సుఖవంతంగా ఉంటుంది. కనుకనే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ ఈ బలాలన్నీ ఉన్నాయా లేదా అనేది ఒకసారి మళ్ళీ అడిగి మరి తెలుసుకోవడం ఉత్తమం. పెళ్లి ముహూర్తాలు కావచ్చు, గృహ ప్రవేశ ముహూర్తాలు కావచ్చు, పిల్లలు పుట్టడానికి శుభ ముహూర్తం కావచ్చు, పిల్లలకి పేరు పెట్టడానికి శుభ ముహూర్తం కావచ్చు, పిల్లల జాతక చక్రం కావచ్చు, లేదా మీ జాతక చక్రం ఏదైనా చూపించుకోవాలంటే కావచ్చు, వీటన్నింటికి కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ముఖ్యంగా పవిత్రమైనటువంటి రుద్రాక్షలు కావచ్చు, అలాగే పవిత్రమైనటువంటి రాగి యంత్రంతో కూడుకున్నటువంటి కరుంగలి మాలలు కావచ్చు, అలాగే జాతి రత్నాలు కావచ్చు, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కావాల్సినటువంటి జాతి రత్నాల్ని కూడా మేము అందిస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్గా ఎదగడానికి కావాల్సినటువంటి స్టోన్స్ కూడా మా దగ్గర ఉంటాయి. కాబట్టి మీరు వీటిల్లో ఏది కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి కలవచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మమ్మల్ని వచ్చి కలిసి సుఖంగా, క్షేమంగా, లాభంగా తిరిగి వెళ్ళచ్చు. తదాస్తు.